ఇక ఖమ్మంలోని మెడికల్ కళాశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి హెయిర్ కటింగ్ సరిగ్గా చేసుకోలేదు అని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై సదరు విద్యార్థి ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థి ఒకరు చైనా దేశస్థుల మాదిరిగా హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు ఇలా కటింగ్ చేయించుకోవద్దని సూచించారు. దీంతో అతను సెలూన్కు వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు. అయితే ఈ విషయం బార్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్కు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విద్యార్థిని సెలూన్కు తీసుకువెళ్లి ఏకంగా గుండు కొట్టించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు విచారణకు ఫోర్మెన్ కమిటీని నియమించామని ప్రిన్సిపల్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ కిరణ్ మై. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాలో ఒక అమానవీయ సంఘటన మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. ఒక విద్యార్థి కటింగ్ అసభ్యంగా చేశారనే ఉద్దేశంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయనని చితకబడిన సంఘటన మనం చూసాం. ఎందుకంటే విద్యార్థి హెయిర్ కటింగ్ సరిగా లేదని చెప్పి లేదనడంతో ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించిన సంఘటనతో ఇప్పటికే సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. విద్యాబుద్ధులు నేర్పరిచిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ విధంగా ప్రవర్తించడంతో విద్యార్థి సంఘాలు సైతం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. కేవలం ఏకంగా సరైన సమయంలో సెలూన్ చేయించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ రకంగా గుండు కొట్టించాలనే సంఘటనతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులతో పాటు ఈరోజు విద్యార్థి సంఘాలు ఏకమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిపై సదరు విద్యార్థి ఏదైతే ఉన్నారో విద్యార్థి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రిన్సిపల్ వెంటనే చర్యలకు సైతం పాల్పడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. విద్యార్థికి గుండు గీయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పై తీవ్ర స్థాయిలో అటు సమాజంతో పాటు అటు విద్యార్థి సంఘాల లోకాలు సైతం తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి మనకు. దీంతో రేపు జరగబోయే అనేక ఆందోళన కార్యక్రమాలు దీంతో చేస్తారనే ఉద్దేశంతో ఇప్పటికే ఆ ప్రిన్సిపల్ వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుని ఆయనని సస్పెండ్ చేసిన సంఘటనతో ఒక్కసారిగా అక్కడ మెడికల్ కాలేజీలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ కేవలం ఏదైతే ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించడం ఎట్లా అని చెప్పేసి ఇప్పటికే అక్కడ సంఘటనకు సంబంధించిన బంధువులు సైతం ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు చెప్పాల్సిన ఉండగా చెప్పకుండా కేవలం కక్ష సాధింపు ధోరణితో గుండు కొట్టించిన ప్రిన్సిపల్ ఏదైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రిన్సిపల్ ఫిర్యాదు సైతం చేశారు. ఈ విధంగా చూస్తుంటే రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని మెడికల్ కళాశాలలో పరిస్థితి మాత్రం దయనీయంగా ఎదుర్కొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక వసతులతో కుట్టమెట్లాడుతున్నప్పుడు కూడా విద్యార్థులు తనదైన శైలిలో అటు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఏకంగా కటింగ్ సరిగా తీసుకోవాలని చెప్పేసి ఏకంగా వారిపై ఈరోజు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ విధంగా దారుణానికి ఒడిగట్టడంతో అటు ఆ సభ్య సమాజం సైతం తలదించుకునేలా చేశారు. ఎందుకంటే ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ పై చర్యలు తీసుకునేందుకు సైతం ఇప్పటికే ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో రంగంలో దిగిన టీం ఇప్పుడు కోర్ కమిటీ సైతం వేసింది. ఆ కోర్ కమిటీలో భాగంగా విచారణ ఆదేశాలను అందిన తర్వాతనే వెంటనే ఆయన సస్పెండ్ కు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా చూస్తుంటే మనకు ఖమ్మం మెడికల్ కళాశాలలో విద్యార్థులపై జరిగిన సంఘటనలపై ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఒకవైపు కోపాన్ని సైతం చేస్తున్నారు.